గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. పేదల విరోధి బీజేపీ ఎజెండాలో ఉన్నది శ్రీమంతులు, పెట్టుబడిదారులే, రైతులు, కూలీలు లేరు. కార్పొరేట్లకు 1,00,000 కోట్ల ట్యాక్స్ మాఫీ చేసిన మోడీ లక్షల మంది బతికే చేనేతపై జీఎస్టీ విధించారు అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. గోదావరి నీళ్లను ఎత్తుకపోతానని మోడీ అంటున్నాడు. ఇక్కడున్న కాంగ్రెస్ సర్కారులు నోరు మెదుపుతలేరు. ఇది మూర్ఖపు ప్రభుత్వం, మూర్ఖపు ముఖ్యమంత్రి అంటూ ధ్వజమెత్తారు కేసీఆర్. నిన్నటితో రోడ్ షోలు కంప్లీట్ అయిపోయినాయి. ఇవాళ కేసీఆర్ మీడియా సమావేశం. తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 1 గంటకైన మీడియా సమావేశంలో పాల్గొనబోతున్నారు. శివమూగిన సిరిసిల్ల, సిద్దిపేట ధూమ్ధామ్ అంటూ మనం చూస్తున్నాం. కాంగ్రెస్కు ప్రజలే బుద్ధి చెప్తారు. హామీలపై మోసం చేసిందని ఆగ్రహం. రాష్ట్ర బీజేపీకి గుర్తింపు లేదు. కేంద్రంలో ప్రాంతీయ పార్టీలది అధికారం. ఇండియా టుడే ఇంటర్వ్యూలో కేసీఆర్. మైనార్టీల ఓటు తోఫా బీఆర్ఎస్కే. బీజేపీని నిలువరించే శక్తి కాంగ్రెస్కు లేదు. బీజేపీలో సీఎం రేవంత్ చేరికపై అనుమానాలు. లౌకిక పునాది ఆచరణ ఉన్న పార్టీలని ఆదరించాలి. స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన సమూహ పెద్దలు. 12 స్థానాల్లో బీఆర్ఎస్దే గెలుపు. దేవుళ్ల పేరుతో బీజేపీ రాజకీయం చేస్తుందంటూ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీది మోసం, కాంగ్రెస్ది ద్రోహం అంటూ మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. తొడగొట్టిన బీఆర్ఎస్, కాంగ్రెస్ బీజేపీ ఆశలకు గండి. ది స్టేట్స్మన్ కథనం. రైతు బంధుపై బంధుకు, పెట్టుబడి సాయం ఖతం, దళారీ దందా ఖాయం. తడిసిన ధాన్యం కొనాలే, రోడ్డెక్కిన రైతులు, సర్కారుపై మండిపాటు. బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్కు పలు సంఘాల మద్దతు. బీఆర్ఎస్కి క్రైస్తవుల ఓటు. కాంగ్రెస్ బీజేపీలతో మాదిగలకు మోసం. ముందూరు కాపు అభ్యర్థులను గెలిపించుకుంటామంటూ ఆయా వర్గాలు వెల్లడిస్తున్నాయి, తీర్మానాలు చేసుకుంటున్నాయి. ప్రచారంలో ప్రజలతో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రజలతో మమేకమవుతూ ఓటు అభ్యర్థిస్తున్నారు. 6 గ్యారంటీలే గుదిబండలు, పథకాలు అమలు చేయలేక ఆగమాగం. ప్రజల విశ్వాసం కోల్పోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం. రాహుల్ సభ టర్ఫ్లాప్పై అంతర్మదనం. రేవంత్ రెడ్డి వన్ మ్యాన్ షోనే కారణమని సీనియర్ల గుర్రు. పార్టీ పరువు పోయిందని అధిష్టానం సీరియస్. మైనార్టీ గురుకులాలకు కుదుపు. సిబ్బంది లేక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లకు కత్తెర. తెలంగాణలో RRR ట్యాక్స్ అంటూ ప్రధానమంత్రి మోడీ వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్. జూన్ 1 వరకు మంజూరు చేసిన సుప్రీంకోర్టు. తెలంగాణ టుడే. Regional parties will call the shots. Bubble of NDA and Modi mania has burst, says KCR. Kejriwal out on 21 days bail for poll campaigning. Supreme Court bars him from attending office, signing the files. రైట్, టీవీ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలోకి వెళ్దాం. చిన్న బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి టీ న్యూస్.